గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ఉత్పత్తికి ఏపీ అనుకూలమైన ప్రాంతమని సీఎం చంద్రబాబు అన్నారు. 2014లో గ్రీన్ ఎనర్జీకి నాంది పలికామని, 2024లో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియాకు శ్రీకారం చుట్టామని చంద్రబాబు గుర్తు చేశారు. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఏపీని తయారు చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు వివరించారు. కాకినాడలో ఏర్పాటైన ఏఎం గ్రీన్ అమోనియా పరిశ్రమ రాష్ట్రానికి గేమ్ చేంజర్ కానుందన్నారు. 2027 జూన్ నాటికి మొదటి ఉత్పత్తి ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. గాలిలో ఉన్న నైట్రోజన్ ని అబ్జార్బ్ చేసుకొని 2025 జనవరి 6వ తేదీన గ్రీన్ అమోనియాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. అయితే ఇప్పటికే దీన్ని ఒక స్థాయికి తీసుకొచ్చారు. ఈరోజు నాకు ఏమాత్రం అనుమానం లేదు, 2027 మిడ్కంతా అంటే మే జూన్కంతా కూడా మొదటి ప్రొడక్షన్ కాకినాడ నుంచి స్టార్ట్ అవుతుంది. 0.5 మిలియన్ టన్స్. ఇది ఒక చరిత్ర. ఒకప్పుడు చరిత్ర రాస్తే ఎవరో చేస్తే మనం చూసేవాళ్ళం, కానీ ఈరోజు చరిత్ర తిరగరాయడంలో తెలుగువాడు ముందున్నాడంటే గర్వపడుతున్నా, సంతోషిస్తున్నా. 2014లో గ్రీన్ ఎనర్జీకి నాంది పలికాం. 2025లో గ్రీన్ హైడ్రోజన్కి, గ్రీన్ అమోనియాకి నాంది పలికామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇటీవల నేను చాలా స్పష్టంగా చెప్పా, ఆంధ్రప్రదేశ్ విల్ బికమ్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ. మన ఇండ్ల పైన మనం కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. అందుకే ప్రొజ్యూమర్ అన్నాను, ప్రొడ్యూసర్స్ కమ్ కన్జ్యూమర్. మనమే కరెంటు వాడుకుంటాం, మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇస్తాం, లేకుంటే బ్యాటరీ పెట్టుకుంటాం. ఇది కానీ జరిగితే చాలా అడ్వాంటేజెస్ వస్తాయనే ఉద్దేశంతో దీనికి కూడా ముందుకు పోతున్నాం. అయితే ఆంధ్రప్రదేశ్కు ఉండే అడ్వాంటేజెస్ ఏ రాష్ట్రానికి లేవు. 1000 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉండే ఏకైక రాష్ట్రం, అందులో ఈస్ట్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాకు చాలా సంతోషం. ఏఎం గ్రీన్ కో నేను పెట్టింది ఆంధ్రప్రదేశ్ పేరు ఈస్ట్ కోస్ట్ కాబట్టి సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్. అలాంటి సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్లో 1000 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంటే ఒక 20 పోర్ట్లు రాబోతున్నాయి హబ్ అండ్ స్పోక్ మోడల్లో. ఇంకో పక్క భారతదేశానికి పెద్ద అడ్వాంటేజ్ ఉంది. ఎక్కడా ప్రపంచంలో ఎండుండే దేశం ఏదంటే భారతదేశం. ఇందులో నుంచి మీరు సోలార్ ఎనర్జీ వస్తుంది, కొన్ని ప్రాంతాల్లో గాలి ఉంది, విండ్ పవర్ వస్తుంది. మూడోది నీళ్లున్నాయి, గ్రావిటీ ఉంది, పంప్డ్ స్టోరేజ్ వస్తుంది. ఈ మూడు కూడా గ్రీన్ హైడ్రోజన్కి, గ్రీన్ అమోనియాకి అనుకూలమైన వస్తువులుండే రాష్ట్రం. బ్రహ్మాండమైనటువంటి సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ఇవన్నీ కలిపి ₹5 యూనిట్కు రఫ్గా వచ్చే విధంగా ఏర్పాటు చేసుకుని, నాకు ఏమాత్రం అనుమానం లేదు, కాకినాడ రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ అంటే ప్రపంచం ముందు మొత్తం అందరూ కూడా చర్చించుకునే పరిస్థితి వస్తుంది. ఇది జరుగుతుందని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా.